चलो करेंगे अभी सुबह जो ड्रेसिंग है वो देते हैं कहाँ तक अंदर अंदर पार्ट्स क्या सुपरफिशियल ऊपर का स्किन पीछे बैठो था चला रहा था पीछे था चलो पीछे बैठो पहले चला पहले से चला रहा था दारू पानी से दारू पानी रंग दारू पानी ये दारू पानी सेम है 5-6 दिन में तो ये बिल्कुल एक जगह रह सकते हैं। నిన్న కడప నగరంలో ఒక ఇద్దరు చిన్నారులు ఎలక్ట్రిక్ షాక్ వల్ల ఒక సంఘటన జరగడము నిజంగా చాలా బాధాకరమైన విషయం. మరి ఆ సంఘటనలో ఒక అబ్బాయి మరణించడము, ఒక అబ్బాయి ఈరోజు హోలిస్టిక్లో ట్రీట్మెంట్ జరగడము, అబ్బాయిని కూడా చూడడం జరిగింది. మరి ఈ సంఘటనకు కారకులైన అధికారులను, ఎందుకంటే అక్కడ సంఘటన జరిగిన పరిస్థితుల్లో మరి ఆ ప్రాంతవాసులు చెప్పిన విషయము, గత 3 రోజులుగా అక్కడ ఒక వైరు వేలాడుతూ ఉన్నింది. మరి అక్కడ కంప్లైంట్ చేసినా కూడా మరి ఆ అధికారులు, సంబంధిత అధికారులు ఎవరు కూడా స్పందించకపోవడం వలన మరి ఈ ఘటన జరిగినట్టుగా మరి ఆ ప్రాంతవాసులందరూ కూడా చెప్పడం జరిగింది. ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన. ఇది భవిష్యత్తులో పునరావృతం కాకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి అదేవిధంగా ఈ నిర్లక్ష్యానికి కారకులైన అధికారులపైన కూడా మరి ఏదైతే చర్యలు చేపట్టాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా మరి ఈ అబ్బాయి, ఎవరైతే అబ్బాయి చనిపోయాడో మరి ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా మరి ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడో అబ్బాయికి మరి పూర్తిగా మరి దానికి ప్రభుత్వమే బాధ్యత తీసుకొని మరి ప్రభుత్వమే ఉచితంగా వైద్యం అందించాల్సిన అవసరం ఉంది. మరి అదే కాకుండా మరి వాళ్ళ కుటుంబానికి, ఎందుకంటే చాలా పేద కుటుంబాలు వీళ్ళు, మరి ఆటో డ్రైవర్ ఈ అబ్బాయి తండ్రి, మరి అలాంటి కుటుంబాలని కూడా ఆదుకోవాలి. మరి ఖచ్చితంగా ఈ ఏదైతే క్షతగాత్రులైన ఈ అబ్బాయికి వాళ్ళ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కూడా మరి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. మరి ఈ అధికారులు కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. మరి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మరి కడప నగరంలో తగు జాగ్రత్తలు చేపట్టాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి అధికారులకు కూడా తెలియజేసుకుంటూ మరి వెంటనే ప్రభుత్వము స్పందించి మరి చనిపోయిన కుటుంబానికి మరి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా, మరి అదేవిధంగా ఈరోజు ట్రీట్మెంట్ తీసుకుంటున్న మరి ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పి కూడా మరి డిమాండ్ చేస్తూ మరి ఆ చనిపోయిన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఈ ట్రీట్మెంట్ తీసుకున్న అబ్బాయికి త్వరలోనే కోలుకోవాలి, మరి అన్ని రకాలకు కూడా ఖచ్చితంగా ఆ కుటుంబానికి కూడా న్యాయం జరిగేటట్టుగా మేము ప్రతిపక్ష పార్టీగా కూడా మేము మరి ఖచ్చితంగా వీళ్ళకు ఎప్పటికీ అండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.